మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరదయకాల సమయం సజ్జలేఖనం చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నడిదినకు ఏర్పాటు చేయండి. వాక్య భాగం ఆదికాండము 18వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 11 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడినవి. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననై తరువాత నాకు సుఖమును కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, నీవు నవ్వితివని. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఉద్దేశంలో బహు దీవెనలు కలిగిన, ఆశీర్వాదాలు కలిగిన కుటుంబము అబ్రహాము శారాలు. అటువంటి కుటుంబము నేడు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబముగా మరి మమ్రే వృక్షమందు మరి అబ్రహాము ఎండవేళ తాను కూర్చున్నప్పుడు మరి యెహోవా తను దర్శించిన తర్వాత సాగిలపడి అబ్రహాము దేవుని దర్శించుటకు వెళ్ళినప్పుడు ముగ్గురు వ్యక్తులు కనబడినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి కావలసిన సపర్యలు చేసి వారిని తిరిగి పంపిస్తున్నాడు. ఈ తిరిగి పంపిస్తున్న సందర్భంలో దేవుడైన యెహోవా అక్కడ అబ్రహామును తన భార్య అయిన శారాను ఆశీర్వదిస్తున్న సందర్భాలు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, అబ్రహాము శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి అంటున్నాడు. అంటే వృద్ధాప్యమందు ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు గర్భఫలం కోసం. ఏమని? స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా, నేను బలము ఉడిగిన దాననై తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ దేవుడు అయిన యెహోవా వారిని తల్లిదండ్రులుగా చేయబోతూ కుమారుని ఇవ్వబోతున్నాడు. అయితే వారు వారికున్న వయస్సును బట్టి, వారి వృద్ధాప్యను బట్టి ఆలోచన చేశారు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు వారు గ్రహింపకున్నారు. కాబట్టి ఇక్కడ తాను తన వయస్సును బట్టి, తన భర్త వయస్సును బట్టి ఆమె ఈ విధంగా మరి మాట్లాడుతున్నప్పుడు యెహోవా ఆ మాటలు, అంటే ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, మరి శారా యొక్క ఆలోచన తలంపులు ఏమై ఉన్నావో అవి గ్రహించి ఆమె హృదయంలో ఏదైతే తలస్తుందో దానిని గురించి, అందుకే అక్కడ రాయబడిన మాట, శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖం కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంటే ఈ వయస్సులో మేము బిడ్డలు కంటం అనేది సాధ్యమా అనే ఒక ఆలోచనతో ఆమె ఉన్నది. అయితే అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వాక్యము దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు. అంటే శారాతో కాదు ఇక్కడ. అంటే శారా తాను గుడారముండి వినుచు ఈ మాటలను తన హృదయంలో అనుకొంచు నవ్వుతుంది. అయితే దేవుడు హృదయంతరంగా కలిగినవాడు కాబట్టి శారా ఏదైతే తలంచిందో, ఆలోచన చేసిందో దానిని దేవుడైన యెహోవా అక్కడ వ్యక్తపరిచాడు. అందుకని అక్కడ వాక్యము సెలవిస్తుంది, అంతటి యెహోవా అబ్రహాముతో అన్నాడు. అంటే చేసిన ఆలోచన శారా అయినా మరి
మరి భర్త అయిన అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు ఏమని, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా అంటున్నాడు. అంటే దేవుని మాటకి విలువనిచ్చింది కానిదిగా అక్కడ శారాను చూడగలం. అయితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రస్తావన చేస్తున్నాడు. అంటే ఏదైనా ఆయన చేయగలడు, ఏదైనా ఆయన ద్వారా జరుగుతుంది. అది వృద్ధాప్యమైనా ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తాడనే విషయాన్ని మరొకసారి వాక్యం సెలవిస్తూ, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అన్నాడు. అంటే నేను మరలా వస్తాను. ఎప్పటికీ? 1 సంవత్సరం తర్వాత. అంటే అప్పటికి మీరేమై ఉంటారు అంటున్నాడు ఆయన. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అంటే ఏ నాటితో అయితే తను నవ్వి అపహాసం చేసిందో ఆమె కుమారుని కంటది. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే విషయాన్ని యెహోవా అక్కడ గుర్తు చేశారు అబ్రహాముకు. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. చూడండి, దేవుని ముందు దేవునితో మానవులమైన మనం ప్రవర్తించే ప్రవర్తన విధానము బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే మనుషుల దగ్గర మనం మసులుకున్నట్టుగా దేవుని దగ్గర మసులుకోకూడదని ఇక్కడ దేవుడైన యెహోవా వాక్యం ద్వారా గుర్తు చేశాడు. అంటే వృద్ధాప్యమందు వారిని ఆశీర్వదించాడు, వృద్ధాప్యమందు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమె పరిస్థితి అంతటిని ఆమె గుర్తు చేసుకుంటుందే కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను గ్రహింపకున్నది. కాబట్టి ఇక్కడ ఆ విధంగా శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అంటాడు. అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి అంటే తనలో భయం కలిగి ఉందో అప్పుడు దేవుడు తన పట్ల కరుణ చూపుతాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారని శారా తన వయస్సును బట్టి తాను ఆ విధంగా అనుకుంది తప్ప దేవుని యందు భయభక్తులు లేక కాదు. కాబట్టి వెంటనే తాను సరి చేసుకోగలిగింది, తప్పుదిద్దుకోగలిగింది. అయితే పైకి ఈ విధంగా చెప్పినప్పుడు దేవుడు ఆ విధంగా తన్ను హెచ్చరించాడు. కాబట్టి అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళారంట? మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే శారా యొక్క ఆలోచనలు, శారా యొక్క తలంపులు వృద్ధాప్యాన్ని బట్టి నాకు కానిది అనుకుంది. కానీ అబ్రహాం అయితే ఆ విషయంలో ఏమాత్రమూ వెనుకడుగు వెళ్ళలేదు. అంటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము దేవుడు ఉంచడం వల్ల ఏంటంటే యెహోవా చెప్పిన ప్రతి మాటకు, ప్రతి సమయాన్ని, సందర్భాన్ని అతడు తూతా తప్పకుండా పాటించాడు. వారి ముందే అతడు సమస్తాన్ని చేయగలిగాడు. మరలా వారిని తిరిగి సాగనంపుతున్నాడు. ఏ విధంగా సాగనంపుతున్నాడు? అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అన్నాడు. అంటే హృదయములో ఏ విధమైన కల్మషము లేనివాడిగా అబ్రహాము ఉన్నాడని ఇక్కడ మనము చూడగలం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు. అంటే ఇవన్నీ దయాల్సిన పనే ఉంది. అవి నిర్భయంతరంగా అంటే ధైర్యంగా దేవుడు తన కార్యాన్ని చేయడానికి అబ్రహాము పక్షం ఉన్నాడనే విషయాన్ని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అంటున్నాడు. అంటే ఆ వృద్ధాప్యం కాదు, ఆ వృద్ధాప్యం కూడా దేవుడు దానికి ఏం చేశాడు? బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. శారీరకంగా ఆ బలము చేత ఆ బలము పొందుకున్నవాడుగా అబ్రహాం ఉన్నాడు. అందుకే అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము ద్వారా అనేకమైనవి, సమస్తమైనవి అంటున్నాడు. అంటే ఇంకా ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికీ కూడా ఆశీర్వాదానికి కారకుడు అబ్రహామై ఉన్నాడనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఆ అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఆ తర్వాత వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు.
నేడు విశ్వాసులకు తండ్రిగా దేవుడు అతన్ని ఉంచాడు. కాబట్టి విశ్వసించుట, విశ్వాసము కలిగి ఉండుట అనేది దేవుని యందు మానవుని యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఏ ఆతిథ్యాన్ని అయితే యెహోవాకు అబ్రహాము ఇచ్చాడో ఆ ఆతిథ్యాన్ని బట్టి దేవుడు తనను, తన భార్యను శారాను ఆశీర్వదించాడు. మీదిటికి నేను మరలా వచ్చే సమయానికి మీకు కుమారుడు కలుగును అంటున్నాడు. కాబట్టి నేడు బిడ్డలు లేని తల్లిదండ్రులు, గర్భఫలాల కోసం చూసే తల్లిదండ్రులు దేవుని ఎదుట ఆనాడు అబ్రహాము శారాలు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, నిరీక్షణ కలిగి ఉన్నారు. అటు నిరీక్షణ కలిగి ఉంటే ఆనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం నా పరిశుధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు నీకేది ఇష్టమో అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నావు, వెతుకుడి మీకు దొరకదు అంటున్నావు, తటుడి మీకు తీయబడిన అంటున్నావు. అవును నాయన, అబ్రహాము ఎన్ని కలిగి ఉంటే ఏంటి నాయన, నాకు బిడ్డలు లేరు కదా అన్నప్పుడు నాయన వృద్ధాప్యమందు అతన్ని ఆశీర్వదించి అయ్యా నీవు కుమారుని ఇస్తానని మాట ఇచ్చావు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నాయన నేడు బిడ్డల కోసం కనిపెడుతున్న అనేక మంది తల్లిదండ్రులు ఆ విధమైన విశ్వాసంతో, నిరీక్షణతో నీ యొద్ద ప్రార్థించి కనిపెట్టి బిడ్డలు పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా, కుటుంబాలుగా వారి నుంచి మనం అడుగుచున్నాం. అవును నాయన, వారిద్దరిగా కాక ముగ్గురిగా ప్రార్థించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అబ్రహామును ఆశీర్వదించావు, బిడ్డలను ఆశీర్వదించావు, విశ్వాసులకు తండ్రిగా నీవు ఉంచావు. కాబట్టి నాయన అట్టి విశ్వాసము, నిరీక్షణ నేడు మాకును, మా బిడ్డలకును మీరు అనుగ్రహింపజేసి మీ కృపయందు కొనసాగే స్థితి మాకు దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిజ రాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, దినదీవెనలతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నాన్నను మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.